హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్స్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ మనలో చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒంటరిగా గదిలోనే ఉండిపోయాను. మొదటి నుండి నా జీవితం అన్యమనస్కంగానే ఉంది. తల్లిదండ్రుల నీడలో అందరి పిల్లల బాల్యం అనుభవించలేదు. ప్రేమ అనేది యవ్వనంలో మనసులోనికి చేరనివ్వలేదు. పెళ్లి అనేది ఎలాంటి మధురోహాలకి తావివ్వకుండా ఒక వ్యాపారపు ఒడంబడికలా జరిగిపోయింది. తొలి రాత్రి ముచ్చట్లు లేవు. తొలి చూపు అపురూపాలు లేవు. కడుపు పండిన పారవశ్వం లేదు. స్నేహహస్తాన్ని బాహాటంగా అందుకునే అవకాశం లేదు. ఇప్పుడు మనసు మొదటిసారి లయ తప్పి వింత రాగం పలుకుతున్న వేళ మళ్ళీ అపశృతి అహల్య రూపంలో. బయట ప్రదీప్ అహల్యల మాటలు వినపడడం లేదు. నా మనసు వాళ్ళ ఇద్దరి చుట్టూతా పరిభ్రమిస్తుంది. ఏం చేస్తూ ఉండి ఉంటారు? అతను సరస శృంగార పట్టాభిషిక్తుడు. రాత్రికో రాణి, పగటికో పడతి. ఆమె సమస్త భోగాల్ని, పేగు పాశాల్ని, సంఘంలో గౌరవాన్ని సైతం తృణపాయంగా వదిలేసుకుని అతని సాహచర్యం కోసం వచ్చేసిన తెగువరి. అన్నిటినీ మించి అపురూప లావణ్యవతి. వానకి బిగుసుకున్న తలుపు చెక్కని బలవంతంగా తెరిచే అవసరం అతనికేమిటి? అతని కోసం నిరంతరం తెరిచి ఉంచిన ఆమె హృదయ ద్వారాలు ఎదురు చూస్తూ ఉండగా అహల్య ప్రదీప్ తో ఎంత క్లోజ్ గా ఉంది. ఇప్పుడేం చేస్తూ ఉండి ఉంటారో కదా. అతను ఆమె నునుమెత్తని చెంపలని స్పృశిస్తూ అలాగే చేతులు క్రిందికి పోనిచ్చి ఆ అందమైన ప్రదేశాలని ఆ పైన ఊహ సాగనివ్వకూడదని బలవంతంగా ప్రయత్నించాను. దుఃఖం ముంచుకొచ్చింది గాని ఆలోచనలు మనసుని వీడిపోవడం లేదు. నిన్న రాత్రి అతను తలుపు మూస్తూ ఉండగా నేను ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే, ఒక్క పలుకు నా పెదవి దాటి వచ్చి ఉంటే, ఉంటే అప్పుడు ఈ హృదయం ఇంకా దహించుకుపోయేది. ఏమీ జరగకపోవడమే నా పాలిటి వరమైంది. ఏం చేస్తున్నారు అంటూ అహల్య అడుగుతూ వచ్చింది. ఈ ప్రశ్నకి లేచి కూర్చున్నాను. ఎందుకా కన్నీళ్లు అని ఆమె దగ్గరగా వచ్చి చెంపలు నిమిరేదాకా నేను ఏడుస్తున్నానని గమనించలేదు. అంత మౌనంగా హృదయంలోనే దాచుకునే బాధ ఎవరితో పంచుకోకూడదా అని లాలనగా అడిగింది. ఆమెకి ఏం చెప్పగలను? నీ రాక వల్ల నా హృదయం తునాతునకలైపోయిందనా, లేక నేను పుట్టు దురదృష్టవంతురాలిని, నీలా అనుకున్నవన్నీ నాకు లభ్యం కావు అనా? నిస్తేజంగా ఆమెని చూశాను. సుమతి, నిన్ను నువ్వు అంటున్నందుకు ఏమి అనుకోకు, కానీ అలాగే అనాలనిపిస్తుంది. నువ్వు ఇలా ప్రదీప్ తో వచ్చినందుకు నేనేమైనా అనుకుంటున్నానేమోనని నువ్వు అనుకుని బాధపడుతున్నావా? వద్దమ్మా, ఇంకొకళ్ళ ఆలోచనలు నీవి చేసుకొని నీ శరీరాన్ని మనసుని కష్టపెట్టకు. ఒకళ్ళెవరు వచ్చి నీలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు నీ కన్నీళ్లు తుడవరు. నీ బాధ, నీ దుఃఖం వాళ్ళకి వినోదంగా మాత్రమే ఉపయోగపడతాయి. మండుతున్న నా గుండెల నెగడుని ఎవరో ఆర్పజల్లుతున్నట్లు అనిపిస్తుంది. బాగా తినగలిగిన వాణ్ణి చూస్తే అజీర్తి రోగి వెటకారం చేస్తాడు. స్త్రీ లభ్యం కాని చోట కళ్ళు మూసుకుని తపస్సు చేసేవాడు నిగ్రహం గురించి చెప్పొచ్చు. జీవితం అంటే పప్పు, అన్నం, నిద్ర అనుకునేవాడి వెన్నెల పుష్పాలు భావించవు. అది ఇంద్రియ నిగ్రహం అని వాళ్ళు అనుకుంటారు. కాలు, చెయ్యి, నరాలు లాగేస్తుంటే ఆ నిగ్రహ పరులు ఎలా ఓర్చుకుంటారో అడిగి తెలుసుకోవాలి. ఏ జ్వరాన్ని చూసినా జాలి పడతారు. మరి యవ్వన జ్వరాన్ని చూసి ఎందుకు అసహించుకుంటారు? ఆ నీతివేత్తలని, సర్వం తెలిసిన తత్వవేత్తలని అడగాలి. భగవన్నామం చేయండి, శాశ్వతానందం పొందండి అని నామం బలవంతంగా చేయిస్తుంటే కడుపు నొప్పితో గింగిర్లు తిరిగేవాడికి కూర్చోబుద్ధి అవుతుందా అని అంది. నాకు నవ్వొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వాను. అహల్య నా పక్కన కూర్చొని చెప్తుంది. రాత్రి నుంచి నువ్వు అనేక రకాల ప్రశ్నలతో వేసారిపోయి ఉంటావు, అవునా? అది నాకు ప్రదీప్కి ఉన్న సంబంధం గురించి. ఏం చెప్పాలో తోచక తల వంచుకున్నాను. ఈవిడ వయసేమిటి, అతని వయసేమిటి? ఇంత సిగ్గుమాలిన తనంలా పిల్ల పెళ్లికి ముందు ఇంటి నుండి లేచొచ్చి నాకు కబుర్లు చెప్తుందేమిటి అనుకుంటున్నావా అని అంది. నిజంగా నా మనసులో మాటలే చెప్పింది. సంస్కారంగా నటించడం కోసం తల అడ్డంగా తిప్పలేకపోయాను. ఒక స్త్రీ భర్తని తప్ప ఎవరిని కన్నెత్తి చూడకుండా తలుపు వెనక నుండి చూస్తూ
అన్నయ్య గారు అని పరపురుషుణ్ణి సంబోధిస్తూ మాట్లాడితేనే నీతిమంతురాలని, ఇంకొక స్త్రీ ఎటువంటి భావం లేకుండా పురుషుడి భుజం మీద తట్టి మాట్లాడితే అవినీతిమంతురాలని అనుకోవడం ఎంత పొరపాటో, నన్ను ప్రదీప్ ని గురించి నువ్వు అనుకునేది అంత తప్పు. ఎంతో ఉత్సాహంగా ఆమె చెప్పే విషయం కోసం ఎదురు చూశాను. సముద్రంలో చాలా నీళ్లుంటాయి, కానీ దాహం తీర్చవు. గొంతు ఎండిపోయిన వేళ గుక్కెడు మంచినీళ్లు దొరికితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయైన స్నేహాన్ని అందించగలడు ప్రదీప్. ఒక ఆడ మగ కలిస్తే అదొక్కటే పని కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఈ విషయం తెలుసుకోవాలంటే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ తెలియాలి. ఒకే రకమైన వేవ్ లెంగ్స్ తో స్పందించే మనుషుల మధ్య జెండర్ తేడా ఉన్న కామపరమైన కోరికలు తట్టవు. కారణం భావప్రాప్తి అనేది శరీరానికి సంబంధించిన విషయమే కాదు, మనసుకి మెదడుకి సంబంధించిన విషయం. ఆఖరి బంతి సిక్సర్ కొట్టి జట్టుని గెలిపించిన సచిన్ కి బ్యాటింగ్ లో దొరకచ్చు. ఆఖరి వాక్యం రాసి తృప్తిగా నిట్టూర్చిన రచయితకి ఆలోచనలో దొరకవచ్చు. నటన తపస్సులా సాగించిన వాడికి నటనలో దొరకవచ్చు. కానీ మనసుకి ఆ స్థాయిలో స్పందించే మనిషి దొరకనప్పుడు జీవితం నరకం. ప్రదీప్ నాకు ఎలా పరిచయమో, ఎటువంటి బంధమో అవన్నీ నీకు అవసరం, నాకు అనవసరం. కానీ ఒక స్త్రీ జీవితంలో అన్నీ ఉండి ఆమె ఒంటరితనంతో నిరసక్తతతో కొన్ని పదుల సంవత్సరాలు ఎలా నష్టపోయిందో, ఏం పోగొట్టుకుందో నీకు తెలియాలి. నా కథ నీకు తెలియనందువల్ల నాకు జరిగే లాభం ఏమీ లేదు. నువ్వు నా వకీలులా నా తరపున నిలబడి ఈ సమాజాన్ని ఎదిరించి వాదిస్తావన్న ఆశతోటి కాదు, కేవలం కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి చెప్పుకునే వాడికి కలిగే తృప్తి లాంటిది నా ఈ ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడుతుందేమోనన్న ఆశ. ఎంతో ఆసక్తిగా వింటున్న నేను ఆమె ఆగిపోయేసరికి తల తిప్పి చూశాను. ఆమె ఏడుస్తుంది. వెనక నుండి వెళ్లి ఆమె భుజం మీద చేయి వేశాను. పంచభాక్ష పరమాన్నాలు తినేవాడికి గొడ్డు కారం మెతుకులు తింటే కన్నీళ్ళొచ్చేస్తాయి. రోజు అవే పరమాన్నంలా తినేవాడికి రావు. అలాగే కీర్తి, గుర్తింపు, అభిమానం వెల్లువలా పొందిన నన్నే ఈ ఒంటరితనం అనేది ఇంతగా బాధ పెట్టగలదు. కళాకారులు ఆ విషయంలో చాలా దురదృష్టవంతులు. గత వైభవం వారిని ఆనందపరచడం కన్నా ఎక్కువ దుఃఖాన్నే ఇస్తుంది అని ఆమె కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడే వస్తా అని వేగంగా అక్కడి నుండి వెళ్ళింది. నేను ఎంతో ఆతృతగా ఆమె రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆమె మాట్లాడిన మాటల్లో తర్కం, వాదన లేవు, నిజాలున్నాయి. ఆమె మనస్థితికి దర్పణం పడుతున్నాయి. ఆమె చెప్పేది వినడం వల్ల నాకు ఏమైనా లాభం కలుగుతుందా, లేక ఇంకా డిప్రెషన్ లో కూరుకుపోతానా అని ఆలోచిస్తున్నాను. సుమతి, ఇదిగో నా జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టం ఇందులో వ్రాసాను. ఒకసారి చదువు, నిదానంగా చదువు. నీ ప్రయాణాన్ని ఈ రోజుకి వాయిదా వేసుకొని చదువు, నా కోసం చదువు అని ఆమె అందమైన నీలిరంగు డైరీ నా చేతికిస్తూ అంది. అంత దగ్గర నుండి చూస్తే కాని ఆ అందమైన నీలిరంగు డైరీ నా చేతికిస్తూ అంది. అంత దగ్గర నుండి చూస్తే కాని ఆ అందమైన కళ్ళల్లో నీలి నీడలు నాకు కనిపించలేదు. దాంతో నేను ఆమె డైరీ తీసి చదవడం మొదలు పెట్టాను. ఆడంబరాలు, భేషజాలు పైకి కనిపించేవే తప్ప లోపల ఏమీ లేని డొల్ల లాంటి జమీందారి కుటుంబం మాది. నాన్న కోటు లోపల చిరుగుల చొక్కాని దాచుకునేవారు. ఇంటికి ఎందరు వస్తున్నారు, ఎన్ని విస్తర్లు వేస్తుందో కూడా ఆలోచించకుండా మరబొమ్మలా చేసుకుపోయేది అమ్మ. వెండి బంగారమే కాదు, ఇత్తడి కంచు కూడా కరిగిపోయి అతిథుల విస్తర్లలోకి ఆదరువులయ్యేవి. ఇద్దరన్నయ్యలు చదువులో అంతగా పైకి రాలేదు. వాళ్ళ గురించి అసలు పట్టించుకునే తీరిక నాన్నకుండేది కాదు. ఆయన రచ్చబండ దగ్గర నుంచి వచ్చే లోపల ఇల్లంతా మాటు మణిగిపోయేది. అమ్మకి అసలేం తెలీదు. దేవుడి ముందు కూర్చొని అష్టోత్తరాలు, స్తోత్రాలు, పంచరత్నాలు చదవడం, మధ్యాహ్నం పూట వత్తులు చేసుకుంటూ ఏ సీతమ్మ సమర్థ పాటో పాడటం మాత్రం తెలుసు. ఆ కంఠంలోని మాధుర్యాన్ని నేను చాలా చిన్నతనంలోనే వివశురాలినై పోయేదాన్ని. అమ్మ పాట మరీ మరీ వినాలనిపించేది. ఆమె భుజాలు పట్టి ఊగుతూ నేను గొంతు కలిపేదాన్ని. అమ్మ వత్తులవి నేను తప్పు పలికితే విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ సరిగ్గా అనిపించేది. అదే ఈ కాలంలో వాళ్ళకి మనకి కనబడనిది. భాషని స్పష్టంగా, స్వచ్ఛంగా పలకడం. చదువు మాత్రం వానాకాలం చదువులాగే ఉండేది. భుజాన సంచి వేసుకొని కావలగట్టు వెంట 4 మైళ్ళు నడిచి బడికెళ్ళాలి. అప్పుడప్పుడు బల్లకట్టు రంగన్ని బతిమాలి బల్లకట్టు ఎక్కేదాన్ని. కాళ్ళకి వెండి పట్టీలు, కడియాలు గల్లు గల్లుమని మోగుతూ ఉండగా పరిగెడితే తమాషా ధ్వని వచ్చేది. గోదారి గట్టు మీద కూర్చొని ఆ గలలతో పోటీ పడుతూ స్నేహితులం కబుర్లు చెప్పుకునే వాళ్ళం.
కోయిల కూతలో, రైలు బండి పరుగులు అన్నింటా నాకు లయ శృతి కనిపించేవి. అమ్మ చల్ల చిలుకుతున్నప్పుడు ఆమె చేతి గాజుల సవ్వడి ఇష్టంగా కళ్ళు మూసుకుని ఆస్వాదించేదాన్ని. అమ్మ వెన్నపూస తీసి కాచి అమ్మేది. మా బర్రెల పాడి ఊరి వాళ్ళకే గాని మా ఇంట్లో వాళ్ళకి కాదు. పెద్దన్నయ్య అర్చకుడని వాడికి కంచ చెంబులో అప్పుడప్పుడు పాలిచ్చేది. రెండో అన్నయ్య అస్తమానం పెద్దమ్మ గారింటి దగ్గరే ఉండేవాడు. వాళ్ళకి పిల్లలు లేరు, పెంపకంకు వెళ్ళాడు. అమ్మ చేతో ఊరగాయ ముక్క వేసి మజ్జిగన్నం పెట్టిన అమృతంలా ఉండేది. పెరట్లో చిక్కుడు, సోర, బీర, పొట్లాల్లాంటి కూరగాయలు పాదులుండేవి. అర్ధన పెట్టి కూర కొని ఎరగమంటూ గర్వంగా చెప్పుకునేది అమ్మ. ప్రొద్దుటి నుండి రాత్రి వరకు తిరగాలి రాయిలా గిరగిరా తిరుగుతూ పని చేసిన అమ్మ మమ్మల్ని విసుకోవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేసేది కాదు. మధ్యాహ్నాలు తిరుబడి అయితే గవ్వలు, చింతపిక్కలు కూడా మాతో సమానంగా ఆడేది. చాలా సార్లు కావాలని నా చేతిలో ఓడిపోయేది కూడా. నేను 8వ తరగతి ఉన్నప్పుడు భగవాపురం నుండి పూర్ణానంద భగవతార్ అనే హరిదాసు గారొచ్చారు. ఊళ్ళోకి వస్తూనే నాన్నగారి దర్శనం చేసుకుని కథ పెట్టించమన్నారు. మా తాతల్ని, ముత్తాతల్ని వాళ్ళు తాగిన నీతుల్ని వర్ణించేసరికి నాన్న డబ్బాడు నెయ్యి తాగినట్లు ఉబ్బిపోయి వారం రోజుల పాటు ఆయన చేత సప్తాహం పెట్టించాడు. ఆయన కంది పచ్చడి మీద కూడా కంద పద్యం చెప్పేవారు. మంచి గాత్రం. మొదటి రోజులోనే అమ్మ చేతి అరటికాయ, ఆవు పెట్టిన కూర తిని అసువుగా గుత్తి వంకాయ వంటి అత్త, మంచి గుమ్మడి వంటి మామ, కందబచ్చలి వంటి తోటి కోడన్రు, పనస పొట్టు వంటి పసగల భర్త, అరటికాయ కూర వంటి సరసపు ఆడబిడ్డలు కలిగిన కుటుంబమే షడ్ర సోపేతమైన భోజనం వంటి కుటుంబం అని ఇంకా ఏదేదో చదివారు. అమ్మ ఎప్పుడు లేనిది పక్కున నవ్వింది. నాన్నగారు మధ్య వేలుకున్న వైడూర్యపు ఉంగరం తీసి ఇచ్చేశారు. రాత్రి సీత స్వయంవరం కథ చెప్పారు. పిట్ట కథలు చెబుతుంటే నేను పీట చెక్క మీద నుండి కింద పడిపోయి నవ్వాను. హారతి పళ్ళం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేదాన్ని. అది అయిపోగానే ప్రసాదం పంచేవారు. కానీ ఆ సమయానికల్లా నేను అమ్మకి చేరగిలం పడి నిద్రపోయేదాన్ని. ప్రొద్దుటే ప్రసాదం టైంకి ఎందుకు లేపలేదని పేచీలు పెట్టేదాన్ని. సీత, సుబ్బులు, మేడింటి వాళ్ళ కస్తూరి, గౌరీనాథ శాస్త్రీలతో ఆడుకునేదాన్ని. రాత్రి దాసుగారి చెప్పిన కథ పొల్లు పోకుండా విన్నంత వరకు పాడుతూ మొలకి ఎర్ర పట్టు పంచె కట్టుకుని ఎగిరేదాన్ని. ఒకనాడు సత్యభామని వర్ణిస్తూ బామనే 16,000 బామల అందరిలోన అని కుచ్చుల జడ తెగ ఊపుతూ ఆడుతుంటే అమ్మొచ్చి అన్నానికి పిలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.